రోజు సాయంత్రం మధ్యాహ్నం పూట ఇంటి దాకా లంచ్కి వెళ్ళి ఓపిక లేక అక్కడ ఏదో క్యాంటీన్ల దగ్గర తినేసేవాడిని నేను రోడ్డు బయట అక్కడ. అప్పుడు ఒక రోజు పరిచయం చేసుకుని తను నాకు పరిచయం అయి చెప్పినటువంటిది ఏంటంటే, నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక టీం ఉంటుంది, సలహాలు ఇచ్చే టీము 20-30 మంది, అందులో వన్ ఆఫ్ ద మెంబర్ని అన్నాడు నాకు. ఒక విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు అప్పుడు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనేటటువంటిది. సరే అని తర్వాత ఈ బడ్జెట్ పెట్టినప్పుడు మామూలుగా ఆర్థికవేత్తలతో కూర్చోబెడతాం కదా, ఆయన కూడా పిలిచాను, వచ్చి డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు. సరే ఒక పొలిటికల్లే కాదండి, నేను అన్నిటి మీద కూడా మాట్లాడగలనంటే మన గెస్ట్ కోఆర్డినేటర్ కి తర్వాత ఎనలిస్ట్ కి ఎప్పుడన్నా పొలిటికల్ డిబేట్స్ అప్పుడు పిలువయ్యా అని చెప్పా. తర్వాత పొలిటికల్ డిబేట్ అప్పుడు పిలిచినప్పుడు ప్యూర్లీ వన్ సైడెడ్ గా వైసీపీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నాను. నా ఉద్దేశం ఎప్పుడు కూడా ఎనలిస్ట్ షుడ్ బి బ్యాలెన్స్. అధికార ప్రతినిధులు ఆ పార్టీల తరపున ఉంటారు, నాయకులు అధికార ప్రతినిధులు, వాళ్ళు వాళ్ళ పార్టీ వెర్షన్ మాట్లాడుకోవాలి. అందులో జెన్యూనిటీ మనం జడ్జి చేయడంతో పాటుగా ఒక ఎనలిస్ట్ కూడా జడ్జి చేస్తే 2 వెర్షన్స్ ఉండాలి. ఇది డెమోక్రసీ అనేది నా ఫార్ములా. నేను నా డిబేట్లన్నింటిలో కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాను. అందులో భాగంగా ఇతన్ని పెట్టాం. ఇతను వన్ సైడెడ్ గా మాట్లాడుతుంటే నేను లైవ్ లోనే అన్నా, మీరు ఇట్లా మాట్లాడేటప్పుడు వైసీపీ ఎనలిస్ట్ అని పెట్టుకోవాలి, మీరు డైరెక్ట్ గా ఎనలిస్ట్ అనుకోకూడదు, మీరు ఎనలిస్ట్ అని చెప్పినప్పుడు నేను ఆహ్వానించాను, మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పా. అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఒక 2-3 అవర్స్ తర్వాత నాకు వైఎస్ వివేకానంద రెడ్డి నుంచి ఫోన్ అనమాట. ఇతను కాన్ఫరెన్స్ కలిపాడు అనమాట.